టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా కెనడా ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కెనడాను 137 పరుగులకే పరిమితం చేశారు. ఐర్లాండ్ బౌలర్లో క్రెయిగ్ యంగ్ 2 వికెట్లు, బ్యారీ మెక్కార్తీ 2 వికెట్లు, మార్క్ అడైర్ 1 వికెట్, గ్యారెత్ డెలానీ 1 వికెట్తో సత్తా చాటారు. నికోలస్ కెట్టన్ 49, శ్రేయస్ మొవా 37 పరుగులతో ఓ మోస్తరు స్కోర్లు చేయకపోతే కెనడా ఈ మాత్రం స్కోర్ అనేది చేయలేకపోయేది. కెనడా ఇన్నింగ్స్లో ఆరోన్ జాన్సన్ 14, నవనీత్ ధనివాల్ 6, దిల్ప్రీత్ బజ్వా 7, వర్గత్ సింగ్ 18, దిల్లన్ హెలిగర్ 0తో విఫలమయ్యారు. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ను కెనడా బౌలర్లు కట్టడి చేశారు. తొలి వికెట్కి 26 పరుగులు భాగస్వామి రావడంతో ఐర్లాండ్ సునాయాసంగానే ఈ మ్యాచ్లో విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత కెనడా బౌలర్లు పుంజుకున్నారు. 9 పరుగులు చేసిన పాల్ స్టిర్లింగ్ను గోర్డన్ అవుట్ చేసి ఐర్లాండ్ తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏ బ్యాటర్ కూడా మెరుగ్గా రాణించలేదు. జార్జ్ డాక్రాల్ 30 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. మార్క్ అడైర్ 24 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇద్దరు 62 పరుగులు అద్భుతమైన భాగస్వామ్యంతో ఐర్లాండ్ గెలుపు తీసుకొని నడిపించారు. కానీ విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయారు. కెనడా బౌలర్లు జెరెమీ గోర్డన్ 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. డిల్లన్ హెలిగర్ 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీగా అద్భుతమైన బౌలింగ్ చేసి ఐర్లాండ్పై ఆధిపత్యం ప్రదర్శించారు. ఐర్లాండ్ కేవలం 27 పరుగుల తేడాతో 4 వికెట్లు పడిపోయాయి. టక్కర్ 10 పరుగులు చేశాడు. టెక్టర్ 7 పరుగులు, కాంపర్ 4 పరుగులు, డెల్నీ 3 పరుగులు ఇలా వచ్చి అలా పెవిలియన్కి చేరారు. ఐర్లాండ్ 12 ఓవర్లలోనే 89 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో చిక్కుకుంది. 26 పరుగుల వరకు 1 వికెట్ కూడా కోల్పోయిన ఐర్లాండ్ 59 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. ఐర్లాండ్ విజయానికి చివరి 2 ఓవర్లో 28 పరుగులు అవసరం కాగా కెనడా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులే ఇచ్చారు. దీంతో కెనడా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.